రెడ్డి గారు ఆయన ప్రభుత్వం సిరిసిల్లను జిల్లాగా తీసేయాలన్న ఆలోచన కూడా చేస్తాను. సిరిసిల్ల జిల్లా ఉండొద్దు, మళ్ళా కరీంనగర్కి పోవాలి మీరు అనే ఆలోచన కూడా చేస్తారు. కొత్త జిల్లాలు మనం 33 ఏర్పాటు చేస్తే అందులోకెళ్ళి 16 తీసేస్తా, అందులో సిరిసిల్ల తీసేస్తా, జగిత్యాల తీసేస్తా, పెద్దపల్లి తీసేస్తా, ఇట్లా రేవంత్ రెడ్డి గారు అన్ని తిరిగి ఆలోచనలు చేస్తాను. అది చేసినే కాకుండా పచ్చి అబద్ధాలు చెప్తాడు. సిరిసిల్లకు వచ్చిండు, వచ్చి చెప్తాడు నిన్నగాక మొన్న ఒకటేమో నన్ను మంచిగా తిట్టిండు, కడుపు నిండా ఆయనకి ఎంత కసిందో అంత తిట్టిండు, కడుపులో ఉన్న అంత కక్కిపోయిండు. అది పర్వాలేదు, తిరిగితే తిట్టిండు కానీ ఏం నష్టం లేదు. నాకు కూడా దిష్టి పోయింది అనుకుంటా సపరేట్. కాకపోతే బాధ ఎక్కడ అనిపించిందంటే పచ్చి అబద్ధాలు. నేను 5 గ్యారంటీలు అమలు చేసేసిన పోండ్రి అంటుండు. 7 వేసినవరో పోయంటే చెప్పాడు. నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు. రాహుల్ గాంధీ వచ్చి ఏమంటాడు ఎరికేనా, నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కి వచ్చిండు. వచ్చి అంటున్నాడు మా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు నెలకు 2500 రూపాయలు ఇస్తున్నాం అని రాహుల్ గాంధీ చెప్తాడు. మరి మీరు చెప్పాలి నాకు నిజంగా 2500 పడ్డాయా? రాహుల్ గాంధీ చెప్పిండంటే నిజమే చెప్తాడు. కాంగ్రెస్ వాళ్ళందరూ నియతగా వాళ్ళు నిజమే చెప్తారు, మీరు అవద్దని చెప్తున్నారు. నీకెందుకు పడతాయి రా నీకు కూడా అన్నారం శ్రీనివాస్కి ఎందుకు పడతాయి? కాదు నిజంగా పడ్డాయా లేవా? పడలేవా? వాళ్ళు అవద్దని చెప్తారా మీరు అవద్దని చెప్తారా? వాళ్ళేనా పక్కానా? ముసలిలకు 4000 పడ్డా? ఇక మీరు అన్ని నన్ను పిచ్చని చెప్తారు మీరు. కానీ తులం బంగారం వచ్చిందా లేదా? వచ్చింది. మీరు మరి ఏమో ముఖ్యమంత్రికి ఉద్దరికి ఇస్తలేదా బంగారం సపోరు? 1,00,000 పెళ్లి లేని తెలంగాణలో ఉద్దరికి దొరుకుతలేదా బంగారం? మనకేమో పేదవాళ్ళకేమో పోతే అంత ఇంతో కొనుక్కోవచ్చు 2 గ్రాములు 3 గ్రాములు, కానీ ముఖ్యమంత్రికి ఇస్తలేరట ఉద్దరకు. గట్లున్నది కథ. అట్లాగే నేను ఒక్కటే అడుగుతున్నా మీకు, మనకు వాళ్ళకి ఫరక్ ఎందుకు చెప్తాను. కేసీఆర్ ఉన్నప్పుడేమో తంగళ్లపల్లి బ్రిడ్జ్ కింద నీళ్లుండే, ఆడు వేసి చూస్తే చూడబుద్ధి అవుతుండే సముద్రం లెక్కుండే. ఇప్పుడు ఎట్లున్నది? ఎడారి లెక్క మారిపోయిందా మొత్తం? గది కథ. నేను ముందే చెప్పిన మీకు, కాంగ్రెస్ అంటేనే కరువు వస్తుంది, కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు అని చెప్పిన. మళ్ళా కరెంట్ కోతలు చాలానేయా? మంచిగా ఉన్నదా మరి? మార్పు బాగున్నదా? లేక కాంగ్రెస్ లో ఈ బలగొట్టబుద్ధి అవుతుందా? మళ్ళా సిగ్గు లేకుండా ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన అంటాడు, బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, సరే ఇవ్వకపోయినావు, మోసం చేసినావు సరే, కానీ సిగ్గు లేకుండా నేతన్నలు కష్టాల్లో ఉన్నారు అంటే ఇక్కడ ఒక కాంగ్రెస్ వాడు అంటాడు, ఇదివరకు దొబ్బి తిన్నది సాలలేదా అంటాడు. మహేందర్ రెడ్డి అని ఇదివరకు దొబ్బి తిన్నది సాలలేదా నేత కార్మికులు ఇంకియాలనా అని మాట్లాడతాడు. ఒక విలేకరు అడిగిండు, సార్ వాళ్ళు పాపడాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది సార్, రోడ్ల మీద సాంచలు బంద్ పడ్డాయంటే, ఎక్కడ అమ్ముతున్నా నిరోధులు పాపడాలు అని మాట్లాడతాడు, హేళన చేస్తాడు. మరి గసంటి కాంగ్రెస్ కు మళ్ళీ ఓటేద్దామా? అందుకే దయచేసి దండం పెట్టి మీకు చెప్పేది, నేను ఒక్క మాట అడుగుతా, మీరు నిజాయితీగా చెప్పారు. నాకేం అవద్దని చెప్పి అక్కర్లేదు, నాకేమి మీరు మోమాట పడే అవసరం కూడా లేదు. నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు చేయలేవట్టు. నాకు అట్లా కాదు, మీరు మిమ్మల్ని మోమాటం ఏం లేదు, మీ ఇష్టం. నా చైర్మన్ మిమ్మల్ని ఆడతలేదు. ఎందుకే పక్కానా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? పక్కా అనుమానం లేదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే మీ అందరికి చిన్న ఉపాయం చెప్తే నేను ఒక్కటే మాట, మీరు మాకు 10-12 ఎంపీ సీట్లు గెలిపిండ్రి, 6 నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు మళ్ళొక్కసారి రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి 6 నెలల్లో వస్తారు. 6 నెలలు నాకు ఒక జోడి గారిని అంతే. ఇక్కడ ఎంపీ నాకు ఒక జోడి గారు, ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా, ఎట్లయితే ఇప్పుడు ఓ 12 సంవత్సరాలు అనుకో, ఒకంతో కాదుగా, ఇద్దరు నడపాలి, జోడిదారు ఉండాలి. ఒక గట్లనే నాకు జోడిదారు ఇస్తే నేను ఎంపీ ఇద్దరం కలిసి ఇలా మెడలు వంచేది పక్క. మళ్ళా కేసీఆర్ గారు మీకు ఈ దొంగ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా మీ తరఫున మాట్లాడి కొట్లాడే జిమ్మేదారి మాది. అయితే నాకు తెలిసి మన పంచాయతీ మన కొట్లాట ఈసారి కాంగ్రెస్ తో లేదు, కరెక్టేనా? ఏమున్నా అక్షంతలతోనే ఉందా? వాళ్ళతోనే ఉంది. ఇంటింటికి వచ్చిన అక్షంతలు. కాంగ్రెస్ తో పంచాయతీ లేదని నేను ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు ఇక్కడ కరీంనగర్లో, ఆయన ఎవడో మనకి తెలియదు. ఆయన ఇప్పుడు ఇక్కడ వచ్చి నిలబడ్డాడు అనుకో, ఈ కొత్త బస్ స్టాండ్ చివరస్తాలా కాంగ్రెస్ కండుగా వేసుకోకుండా ఇక్కడ నిలబడ్డాడు అనుకో, తెలంగాణ తల్లి విగ్రహం కాడ, నాకు తెలిసి ఒక్కడు కూడా గుర్తుపట్టాడు, ఒక్క మనిషి కూడా గుర్తుపట్టాడు. ఏమనుకుంటారంటే పాపం బస్సు కోసం ఎదుగుతున్నాం కొడుకు ఎండవాడి అనుకుంటారు. ఎవడో పిచ్చోని తెచ్చిపెట్టి రెడ్డోని, ఆడెవడో ఎవరికి తెలియదు, కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళ కార్యకర్తలు కూడా గుర్తుపట్టారు. కాబట్టి పోటీ కాంగ్రెస్ తో లేదు. కాంగ్రెస్ చేసిన మోసం ఇప్పటికే మీకు అర్థమైంది, నాకు అర్థమైంది, రాష్ట్రంలో రైతులు కూడా రగిలిపోతున్నారు. కానీ బీజేపీ మోసం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇంటింటికి అక్షంతలు వచ్చినాయా? రాముడు పటం పంపించిన అందరికీ మంచిగా పూజా మందిరంలో పెట్టి మొక్కుతుర్రా?
మొక్కుదామంటే ఎట్లుందంటే పరిస్థితి, మొక్కుదామంటే తన 300 పరిస్థితి దేవుడు పదం మీద బల్లి పెట్టినట్టు వాళ్ళ మొక్కలు చూసుకుంటే ఎట్లా మొక్కాలి, మళ్ళా మొక్కరాదు. అక్షింతలు పంపిండా ఆ అయోధ్యకి వెళ్ళి రాలే, మీ పక్కన రేషన్ షాప్ ఉంది కదా, అలా దొడ్డు బియ్యం తీసుకొచ్చి పసుపు కప్పి మీకే అమ్మినాడు. పచ్చి లంగలు బీజేపీ వాళ్ళు దేవుని పేరు చెప్పి మార్కెటింగ్ చేసుకున్నాడు తప్ప అయోధ్యకి వెళ్ళి రాలే, యాడికి వెళ్ళి రాలే. అన్ని గీడికి వెళ్ళే పక్క రేషన్ దుకాణంలో ఉన్నారు, అందులోనే పసుపు పూసి కలిపి ఆ బియ్యం తెచ్చి అక్షింతలు అక్షింతలు అని చెప్పి ఆగమాగం చేసి సెంటిమెంట్ కొట్టుడు తప్ప బుడ పైస పని చేయలే. ఒక్కసారి దయచేసి ఇది ఒక్క మాట జాగ్రత్తగా వినండి. మాట్లాడితే నమో నమో అంటారు. నమో అంటే ఏందో ఎరికేనా? నమ్మించి మోసం చేసుడు. నరేంద్ర మోడీ కాదు నమో అంటే, నమ్మించి మోసం చేసుడు. ఎట్లా మోసం చేసిండని మీరు అనొచ్చు. 10 ఏళ్ల కిందట నరేంద్ర మోడీ అంటే ఆయన పెద్ద మనిషి ఏం చెప్పిండు? నల్లధనం మొత్తం వాపసు తెస్తా, నాకు ఓటేయండి, ఇంటింటికి 15 లక్షలు పంపిస్తా అన్నాడు. అన్నాడా లేదా? మర్చిపోయారండి అప్పుడే. ఇదే ఉన్నది మీతో బాగా మర్చిపోతారు, మళ్ళీ యాద్ చేస్తేనేమో గుర్తుకు రాదు, మళ్ళీ గుద్దుతారు. అక్షింతలు రాముడు అనగానే మళ్ళీ గుద్దుతారు. ఎక్కడ వచ్చింది బాధ, వాళ్ళకి మోసం చేసి అలవాటు అయిపోయింది. నేను అడిగేది ఏంటంటే మీకు 15 లక్షలు ఇస్తా అన్నాడు ఒక్కొక్కల పేదవాళ్లకు, నల్లధనం వాపసు తెస్తా, స్విస్ బ్యాంకులలో దాచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, నేను పట్టుకొస్తా అన్నాడు. ఏమన్నా ఇచ్చిండా? ఇంతవరకు 15 రూపాయలు కూడా ఇవ్వలే. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఇచ్చిండా? ఇయ్యలే. బుల్లెట్ రైళ్లు ఉడికిస్తా అన్నాడు, మామూలు రైళ్లు దిక్కులేదు ఇప్పటికి. సిరిసిల్ల నేతన్నల కోసం నేను పోయి 10 సార్లు అడిగినా, అయ్యా మోడీ గారు, మేము మా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 4 మంచి పనులు చేస్తున్నాం, మరి మీరు కూడా సందేహ్ ముచ్చటాపోయారు, మీరు కూడా దయచేసి కొంత సాయం చేయండి, వేణీళ్ళకు సన్నీళ్ళు అన్నట్టు మీరు కూడా సాయం చేస్తే బాగుంటుందని అడిగిన. 10 సార్లు అడిగిన, 10 పైసల పని చేయలే. సిరిసిల్ల రోడ్లకు సాయం చేయలే, సిరిసిల్ల సాంచలకు సాయం చేయలే, ఒక్క కాలేజీ ఇవ్వలే, ఒక్క స్కూల్ ఇవ్వలే, ఒక్క బ్రిడ్జ్ కట్టేందుకు పైసలు ఇవ్వలే, రూపాయి సాయం చేయలే. 5 ఏళ్ళ బండి సంజయ్ అంటే ఆయన ఎంపీగా గెలిచి ఏమైనా చూసిరా బండి సంజయ్ని? టీవీలలో కాదు, నిజంగా టీవీలలో మా చూసిరు, మీరు సీరియల్ చూసినట్టు మధ్యన చూసిరు. కానీ బండి సంజయ్ అంటే నిజంగా ఎప్పుడన్నా మీకు గల్లీలో కానీ సిరిసిల్ల కానీ కనబడ్డా? కనబడలే. గాలి తిరుగుడు, గాలి ముచ్చట్లు, అన్ని పిచ్చి మాటలు ఆడ మాట్లాడతారు. కరీంనగర్లో రాండ్రి మసీదులు దవ్వుదాం, మసీదులు దవ్వుతే శవం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. మాది మీదేంద్ర నాయన, నువ్వు తవ్వమంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పునాదులు దవ్వు, తవ్వేదంటే చెరువుల పునాదులు దవ్వు, తవ్వేదంటే ఒక కాలేజీకి పొక్కదావు, కాలేజ్ గట్టు, ఓ బడి గట్టు, గవ్వేమి శాతగావు. కానీ మతం పేరు మీద రెచ్చగొట్టుడు. హిందూ వేరు, ముస్లిం వేరు, ముస్లింలంతా దుర్మార్గులు, హిందువులంతా వేరే అని చెప్పి అడ్డమైన మాటలు, అడ్డమైన కథలు, పోరగాళ్ళ నెత్తులు పాడేసుడు తప్ప చేసిన ఒక్క మంచి పని ఉంది 5 ఏళ్లలో? ఒక్క బడి కట్టిండా, ఒక్క గుడి కట్టిండా, రూపాయి సాయం చేసిండా, ఎవరిదైనా బతుకుదొరుకు సాయం చేసిండా? ఆలోచించండి. ఇంకొక మాట కూడా దయచేసి మీరు మనసుకి ఎక్కించుకోండి. ఇవాళ ఇక పక్కనే షాపులు ఉన్నాయి, ఇక్కడనే ఇక ఈ జనరల్ స్టోర్ ఉంది. ఆ జనరల్ స్టోర్లో 10 ఏళ్ల కింద ధరలు ఎంతున్నాయి, ఇవాళ ధరలు ఎంత అయినాయి? పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, అన్ని పిరమైనవి. అయినాయా కాలేదా? మరి ఇవన్నీ పిరమిం చేసిన పిరమైన ప్రధానమంత్రి గారికి మనం ధన్యవాదాలు చెప్పొద్దా? 400 సిలిండర్లు 1200 చేసిండు నరేంద్ర మోడీ. మీరు అనొచ్చు, అన్న ఆయన ఎట్లా చేసిండు చెప్పన్నా అని అనొచ్చు మీరు. ఆయన పిరం ఎట్లా చేసిండని, ఎట్లా చేసిండో మీకు చెప్తా. అన్ని పిరం ఎట్లయితే అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే అన్ని పిరం అవుతాయి. ఎందుకంటే డీజిల్ రేటు పెరిగితే బస్ కిరాయిలు పెరుగుతాయి, డీజిల్ రేటు పెరిగితే సరుకుల రవాణా ఖర్చులు పెరుగుతాయి, అటు ఇటు వచ్చేందుకు ట్రక్కులలో, లారీలలో సామాన్లకు కిరాయి పెరిగి, డీజిల్ పెరిగి ఆ ఇబ్బంది అవుతుంది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసింది ఒకటే ఒక్క పని. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయిన నాడు భారతదేశానికి మన దగ్గర పెట్రోల్ డీజిల్ దొరకది. మనం బయటికి వెళ్ళి గల్ఫ్ దేశాలకు వెళ్ళి, బయట వేరే దేశాలకు వెళ్ళి ముడి చమురు తెచ్చుకుంటాం. ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసి అందులోకెళ్ళే మనం పెట్రోల్ డీజిల్ మళ్ళీ అందరికి అమ్ముకుంటాం. మరి ముడి చమురు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ చొప్పున అమ్ముతారు, డ్రమ్ము చొప్పున అమ్ముతారు. ఒక డ్రమ్ము క్రూడ్ ఆయిల్ ధర 2014లో మోడీ ప్రధానమంత్రి అయినాడు $100. ఇవాళ తగ్గింది, $100 వెళ్ళి తగ్గి $84 అయింది, $16 తగ్గింది. మరి ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ తగ్గన్నా పెరుగన్నా? తగ్గాలి కదా. మరి తగ్గిందా పెరిగిందా? 60 రూపాయల డీజిల్ 105 అయింది, 74 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు అయింది. ఎందుకు పెరిగింది ఎరికేనా? మోడీ గారు ప్రత్యేకంగా రాష్ట్రాలకు మళ్ళా వాటా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ప్రత్యేకంగా సెస్సుల రూపంలో కొత్త పన్నులు వేసిండు.
ఎందుకు వేసినా మోడీ గారు పన్నులు అంటే నేను జాతీయ రహదారులు కట్టాలి కాబట్టి పన్నులు వేసినా అన్నాడు. మరి జాతీయ రహదారులు ఎక్కడైనా కట్టిందా అంటే ఇప్పుడు మీరు సిరిసిల్లకి వెళ్ళి బయలుదేరి హైదరాబాద్ పోవాలంటే 2 రోడ్లు ఉన్నాయి. ఒకటి కామారెడ్డి మీదకి వెళ్ళి పోవాలి, ఇంకోటి సిద్దిపేట మీదకి వెళ్ళి పోవాలి. ఈ రెండిట్లో ఇటుకెళ్ళి పోయినా మీరు అక్కడ టోల్ కట్టాలి, ఇక్కడ టోల్ కట్టాలి. ఇటుకెళ్ళి పోతే 360 కట్టాలి రాను వేను, ఇటుకెళ్ళి పోతే 150 కట్టాలి. మరి ఇలా నేను అడుగుతున్న మోడీ గారిని బీజేపీ వాళ్ళని, మీరు పెట్రోల్ మీద డీజిల్ మీద గుంజనే పడుతుంది, మళ్ళా టోల్ ఎందుకు గడిపిస్తున్నావు జాతీయ రహదారుల కోసం? ఎందుకు గడిపిస్తున్నావు అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఒక దిక్కేమో అన్ని పిరం చేసిండ్రు, ఇంకో దిక్కేమో మన దగ్గర రోజు ముక్కు విండి నువ్వు ఎప్పుడు బండి తీసుకొని పెట్రోల్ బంక్ పోతే ముక్కు విండి వసూలు చేస్తారు. చేసి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు నరేంద్ర మోడీ. 10 ఏళ్లలో పేదవాళ్ళ దగ్గర మన రక్తం పీల్చి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. ఆ 30 లక్షల కోట్లతో ఏం చేసిండంటే వాళ్ళ పెద్ద పెద్ద దోస్తులు అదానీలు అంబానీలు వాళ్లకు 14.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసినాడు నరేంద్ర మోడీ. ఇలా మీకు చెప్తే నేను చెప్తే నమ్మకం కలగదు, తప్పు చెప్తున్నామో అనిపిస్తుంది. నేను ఇవాళ మీకు ఇక్కడ కొత్త బస్ స్టాండ్ చేరస్తా కాడ నేను మీకు డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. నేను చెప్పింది తప్పని బండి సంజయో కిషన్ రెడ్డో లేదన్నా ఎవరైనా బీజేపీ రుజువు చేస్తే నేను రేపు తెల్లారి టైం వాళ్ళకు ఈ తెలంగాణ తల్లికాడ నా రాజీనామా ఎక్కడ పెట్టి వాళ్ళ ముఖాన నా ఎమ్మెల్యే పదవి కొట్టి నేను మరీ పోతా. దయచేసి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన దానిలో వాస్తవం ఉన్నది. 30 లక్షల కోట్లు కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేదలను పీడించి పెద్దవాళ్ళకి ఇచ్చినోడు నరేంద్ర మోడీ. అన్ని పిరం చేసినోడు నరేంద్ర మోడీ. ఇలా అవన్నీ అడ్డం పెట్టుకునే తందుకు నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరిగినాయి, అన్ని పిరమైనవి. అది అడ్డం పెట్టుకునే తందుకు దాని మీద సమాధానం లేదు కాబట్టి, చెప్పేటందుకు ముఖం లేదు కాబట్టి అక్షింతల పేరు మీద డ్రామా, దేవుడిని అడ్డం పెట్టుకుని డ్రామా. దేవునికి ఏం కాదు. కొండగట్ట అందరిని ఎప్పుడు పుట్టిండమ్మా? ఏం నాడ రాజన్న, తిరుపతి వెంకన్న, సిరిసిల్ల మార్కండేయని గుడి ఎప్పుడు పెట్టిర్రు? ఎప్పుడు కట్టిర్రు? ఎప్పుడో కట్టిరుగా, మనం పుట్టక ముందే కట్టిరుగా. మరి బీజేపీ ఎప్పుడు పుట్టింది? 40 ఏళ్ల కింద పుట్టింది, మొన్న పుట్టింది. మరి నేను అడుగుతున్నా, ఈ బీజేపీ వాళ్ళు దేవుని మేమే అరుచుకుంటున్నాం, ఇక మేము లేకపోతే దేవుడు ఆగమవుతుంది అన్నట్టు వీళ్ళ డ్రామా. నేను అందుకే మీకు చెప్తున్నా, దేవుడు కూడా లంగలకు దొంగలకు చేయమని చెప్పాడు, ఓటేయమని చెప్పాడు. దేవుడు కూడా శ్రీరాముడు అందరి వాడు, అందరి దేవుడు, మర్యాద పురుషుడు. శ్రీరాముడు ఏం చెప్పిండు? రాజధర్మం పాటించమన్నాడు. రాజధర్మం పాటించినట్టు ఏంది? గుజరాత్ కు వరదలు వస్తేనేమో మోడీ గారు 1000 కోట్లు ఇస్తాడు, అదే హైదరాబాద్ కు వరదలు వస్తే బిడ్డ పైసియాడు. ఇదేనా రాజధర్మం అంటే? నీ బిడ్డలున్నారనుకో, ఇద్దరు ఒక తిరుగా చూసుకుంటావా? చూసుకోవాను. ఇలా అట్లా చూస్తున్నా మోడీ. గుజరాత్ ఒక న్యాయం, మనకేమో సౌతి తల్లి ప్రేమ. ఇదేనా రాజధర్మం? హిందువులను ఒక తిరుగునట, ముస్లింలను ఒక తిరుగునట. అంటే ముస్లింలందరూ దుర్మార్గులు అన్నట్టు చిత్రీకరించడం రాజధర్మం. ప్రధానమంత్రి అనేటోడు అందరూ ఒకటి తిరిగి చూసుకోవాలా వద్దా? ఇలా హిందువులకు పోయి మనకేమైనా చేసినట్టే మనకు కూడా ఏం చేసింది ఏం లేదు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, ఏమి చేయని వాళ్ళు 10 ఏళ్లు గాలి తిరిగి గాలి ముచ్చట్లు చెప్పిన వాళ్ళు వాళ్ళ చేతిలో మోసపోవద్దు. దయచేసి మన అభివృద్ధికి కారణమైన కేసీఆర్ గారికి ఆయన మీద ప్రేమ ఉంటే ఆయనకు బలం ఇవ్వండి, నాకు ఒక జోడీదారు ఇవ్వండి, ఎంపీగా వినోదన్నకు అవకాశం ఇవ్వండి. మే 13 నాడు మనది ఏ గుర్తు? మీరు చెప్పకరు పోయి వాళ్ళని చెప్పండి. అమ్మ ఏ గుర్తమ్మ మనది? కారేనా? పక్కానా? ఏం అనుమానం లేదు కదా? అక్షింతలకు మోసపోరు కదా? రాముని పటానికి మొక్కుండ్రి, కానీ బీజేపీని మాత్రం తొక్కుర్రి, మర్చిపోకురు. రామునికి మొక్కుండ్రి, బీజేపీని ఓటుతో తొక్కుండ్రి. ఎందుకంటే రాముడు దేవుడు, రామునికి ఏం కాదు. బీజేపీకి ఓటేయకపోయినా రామునికి ఏం కాదు, ఏం నష్టం లేదు. మీరు సెంటిమెంట్ పడిపోకురు దయచేసి. వాళ్ళు వస్తారు, ఇంటింటికి వచ్చి డ్రామా చేస్తారు, దానికి ఆగం కాకురి. అన్ని పిరం చేసిండు మోడీ. అడుగుండ్రి, ఎవరైనా బియ్యపడి వస్తే సిలిండర్ ఎందుకు పెరిగింది బిడ్డ అని అడుగుండ్రి, పప్పు ఉప్పు ఎందుకు పెరిగింది బిడ్డ అని అడుగుండ్రి, ఎందుకు పెట్రోల్ డీజిల్ పెంచినావు బిడ్డ అని అడుగుండ్రి, ఎందుకు నీకు ఓటేయాలి బిడ్డ, రూపాయి పని చేసినావా సిరిసిల్లకు, నాకేం సాయం చేసినావు బిడ్డ అని అడుగుండ్రి. నిలదీయండి, ఉత్తగానే ఆగమై ఓటు వేయకుండ్రి. నాకొక జోడిగారు ఇయ్యండ్రి. 10-12 ఎంపీ సీట్లు మాకు అప్పచెప్పుర్రి. మళ్ళా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని 6 నెలల లోపల శాసించే పరిస్థితి పక్కా వస్తుంది. మీ దయ ఆశీర్వాదం ఉంటే మంచి రోజులు మళ్ళా వస్తాయి. దయచేసి ఎండ ఎక్కువ ఉంది నాకు ఎరికే, పొద్దున పూట 8 ఇప్పుడు ముట్టుకున్నామంటే యోగా వెళ్తాను. మరి ఎండ ఉంది అట్లని చెప్పి ఆయన ఇంట్లో ఉండేరు. 7 గంటలకే బయటికి రాండ్రి, 9 గంటల లోపల మళ్ళా వాపస్ ఇంటికి పోండి. ఎందుకంటే నాకు తెలుసు ఎండ బాగుంది, రాబుద్ది అయితలేదు బయటికి, కరెంటు కట్లున్నాయి, నీళ్ళ గోసైతాంది, నాకు అన్ని తెలుసు. ఈ రోజులు పోవాలంటే మళ్ళా కేసీఆర్ మళ్ళా రావాలంటే దయచేసి మీ ఓటు కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటేసి గెలిపించండి.
వినోద్ అనేది 3వ స్థానంలో ఉంది, గుర్తు 3వ స్థానంలో ఉంది, బ్యాలెట్ల 3వ నంబర్లో ఉంది. నేటికి వచ్చేటప్పుడు గాంధీ కాడ ఓ పంతులు కలిసిండు, మీకు బరాబర్ చెప్పమన్నాడు. ఈ ఆఖరికి ముక్క ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తా. పంతులు ఏం చెప్పిందంటే ఆ 3వ నెంబర్ దిక్కు కాకుండా అటు ఇటు చూస్తే ఆయన కళ్ళు కూడా డేంజర్ అట, జాగ్రత్త మరి. మళ్ళీ నేను చెప్పలేదు అనుకోరు, కంటి చూపు కూడా ప్రమాదం అంటే ఇప్పుడు మనం కేసీఆర్ కూడా లేడు, కంటి వెలుగు లేదు కాబట్టి ఉత్తగానే అంటున్నా, ఆయన నిజంగా అనుకునేది. 3వ నెంబర్ మీద కారు ఉంది, డబ్బాలు తెరిచినాక మాత్రం నెంబరే ఉండాలి. సిరిసిల్ల మోసపోకుండ్రి. కేసీఆర్ గారు మన నాయకుడు 10 తారీఖు నాడు వస్తున్నారు సిరిసిల్లకు. మీ అందరితో కూడా ప్రార్థన, 10 తారీఖు నాడు సాయంత్రం 5కి మన నేతన్న చౌరస్తాలో మీటింగ్ ఉంటది, రోడ్ షో ఉంటది కేసీఆర్ది కూడా. దయచేసి రండి, మీ కౌన్సిలర్లకు చెప్తా, తప్పకుండా అందరు రండి, పెద్ద ఎత్తున వచ్చి కేసీఆర్ గారిని కూడా ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ, ఇక ఎండాకాలం ఇంతకంటే ఎక్కువ మీ ఓపిక పరీక్ష పెట్టడం మీరు నన్ను తిడతారు కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. ఒక్కసారి కారు గుర్తు కొట్టేసి పిడికిల్లా పట్టు. ఈ తమ్ముడు డేంజర్ గా పడుతున్నాడు. అరే మిలిటరీ అంగి నువ్వు మిలిటరీ నువ్వే. కారు గుర్తుకే 3వ నంబర్లు ఉంది, మర్చిపోకుండ్రి. బోయింపల్లి వినోద్ కుమార్ మన ఎంపీ అభ్యర్థి, దయచేసి గెలిపియండి. మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ.